వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుత కథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని షష్ఠ స్కంధంలో మనం మొదటి అధ్యాయంలోని రెండవ భాగంలో ఉన్నాము. ఇత పూర్వం చూశాము. దిశో వితిమిరా లోకాః కుర్వంత స్వేన తేజసా కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నో నిషేధత. మీ కాంతులతో దిక్కుల యందలి చీకట్లు తొలగిపోవచున్నవి. యమధర్మరాజు కింకరులమైన మమ్ములను ఇట్లు నిషేధించుటకు గల కారణం ఏమిటి అని అడిగారు వాళ్ళు. యమకింకరులు శ్రీమన్నారాయణుడి సేవకులను అడిగారు మీరెందుకు మమ్మల్ని ఆపుతున్నారు, వీని తీసుకెళ్ళడానికి వచ్చాం కదా అని. శ్రీ శుకవాచ ఇత్యుక్తే యమదూతైస్తైః వాసుదేవోక్తకారిణః తాన్ ప్రత్యూచుః ప్రగశ్చేదం మేఘ నిర్హ్రాదయా గిరా. శుక్రవారం నాడు పరీక్ష మహారాజా, యమదూతలు ఇలా పలుకగా శ్రీమన్నారాయణుని ఆజ్ఞలను శిరసావహించు పార్షదులు నవ్వుచూ మేఘ గంభీర స్వరముతో ఇలా అన్నారు. విష్ణుదూత ఊచు యూయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః బ్రూత ధర్మస్య నస్తత్వం యచ్చ ధర్మస్య లక్షణం కథం స్విద్రియతే దండః కిం వాస్య స్థానమీప్సితం దండ్యాః కిం కారిణః సర్వే ఆహోస్విత్కతి చిన్రుణాం. విష్ణుదూతలు అన్నారు, యమదూతలారా, నిజంగా మీరు ధర్మరాజు యొక్క ఆజ్ఞలను పాటించువారైనచో ధర్మము యొక్క లక్షణములను తత్వమును తెలపండి. దండనము ఏ విధంగా విధింపబడుతుంది, శిక్షించుటకు పాత్రులెవరు, పాపములను చేసిన వారందరూ శిక్షార్హులా లేక వారిలో కొద్దిమందేనా అని విష్ణుదూతలు అడిగారు. బాగుంది ప్రశ్న. పాపములను చేసిన వారందరూ శిక్షార్హులా లేక వారిలో కొద్దిమందేనా అని అడిగారు. యమదూత ఊచుః వేద ప్రణిహితో ధర్మో షధర్మస్తద్విపర్యయః వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమా येन स्वधाम्यमी भावारजसत्त्वतमोमयाः गुणनाम क्रियारूपैर्विभाव्यन्ते यथा तथम् सूर्योऽग्निः खं मरुद्गावः सोमः सन्ध्याहनीतिशः कं कुः कालो धर्म इति हेते दैह्यस्य साक्षिणः
ఏతైరధర్మో విజ్ఞాతస్థానం దండస్య యుజ్యతే సర్వే కర్మానురోధేన దండమర్హంతి కారిణ. యమదూతలన్నారు, వేద విహితములైన కర్మలు ధర్మము, వేదములుచే నిషేధింపబడినది అధర్మము. వేదము శ్రీమన్నారాయణుని స్వరూపము, అవి ఆ ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి వెలువడినవి అని మేము విని ఉన్నాము. జగత్తు యొక్క సత్వ రజస్తమోమయములైన పదార్థములు ప్రాణులు తమకు పరమాశ్రయుడైన భగవంతుని యందే ఉన్నవి. వాటి యొక్క గుణనామ కర్మ రూపాదులను అనుసరించి వేదములు యథోచితముగా వీటిని విభజించుచున్నవి. జీవుడు తన శరీరము మనోవృత్తుల ద్వారా చేయు కర్మలకు సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, ఇంద్రియములు, చంద్రుడు, సంధ్య, రాత్రింబవళ్ళు, దిక్కులు, జలము, పృథ్వీ, కాలము, ధర్మము అనునవి సాక్షులు. మానవులు చేయు అధర్మములు వీటి ద్వారా తెలియచున్నవి. అప్పుడు వారు దండనార్హులుగా నిర్ణయింపబడతారు. పాపకర్మలను చేయు మానవులు అందరూ తమ కర్మలను అనుసరించి శిక్షార్హులే అన్నారు. అందరూ శిక్షార్హులే అన్నారు. పాపకర్మలను ఆచరించిన వాళ్ళందరూ శిక్షార్హులే అన్నారు. వాళ్ళు సంభవంతి హి భద్రాని విపరీతాని చానఘాః కారిణాం పునఃసంగోస్తి దేహవాన్ నహ్య కర్మకృత్ येन यावां यथा धर्मो धर्मो वेह समीहितः स एव तत्फलं भुङ्क्ते तथा तावदमृतवै यथेह देवप्रवरास्त्रैविध्यमुपलभ्यते भूतेषु गुणवैचित्र्यां तथान्यत्रानुमीयते. పుణ్యాత్ములారా, సకల ప్రాణులు తమ గుణములను అనుసరించే కర్మలను చేస్తూ ఉంటారు. కనుక వారు చేయు కర్మలలో పుణ్య పాపములు మిశ్రితములై ఉంటాయి. దేహధారి అయిన పురుషుడు కర్మలను చేయకుండా ఉండజాలడు, అనగా ఏదో ఒక కర్మను చేస్తూనే ఉంటాడు. మానవుడు ఈ లోకమున అధర్మమును గాని ధర్మమును గాని ఏ విధంగా ఎంత ఆచరించునో పరలోకమున అతనికి అదే విధమైన అంతే ఫలం అనుభవింపవలసి వస్తుంది. దేవప్రవరులారా, సత్వరజస్తమో గుణముల యొక్క కలయికలోని భేదముల వలననే లోకమునందు 3 విధములైన ప్రాణులు ఉంటారు. వారు పుణ్యాత్ములు, పాపాత్ములు, పుణ్యపాపయుక్తులు. పుణ్యాత్ములు, పాపాత్ములు, పుణ్యపాపయుక్తులు లేదా సుఖవంతులు, దుఃఖితులు, సుఖదుఖముల మిశ్రితులుగా ఉంటారు. అలాగే పరలోకమునందు కూడా వారు 3 విధములుగా ఉందురని ఊహింపనగును. వర్తమానోన్యయో కాలో గుణాభిజ్ఞాపకో యథా ఏవం జన్మాన్యయోరేతద్ధర్మాధర్మ నిదర్శనం. వర్తమాన కాలానుభవములను బట్టి భూత భవిష్యత్తులను ఊహింపవచ్చును. అలాగే ఇప్పటి జన్మల యందలి పుణ్యపాపములే భూత భవిష్యత్ జన్మల పుణ్యపాపములను నిర్ణయించును. ఇప్పటి జన్మల యందలి పుణ్యపాపములే భూత భవిష్యత్ జన్మల పుణ్యపాపములను నిర్ణయించును. మనసైవ పురే దేవ పూర్వరూపం విపశ్యతి అనుమీమాంసతే పూర్వం మనసా భగవానజః యథాజ్ఞస్తమసా యుక్త ఉపాస్తే వ్యక్తమేవ హి న వేద పూర్వమపరం నష్ట జన్మ స్మృతిస్తథా పంచభిః కురుతే స్వార్థాన్ పంచవేదాథ పంచభిః ఏకస్తు షోడశేన త్రీన్ స్వయం సప్తదశోష్ణుతే. మా యజమాని అయిన యమధర్మరాజు జన్మరహితుడు, సర్వజ్ఞుడు, అందరి అంతఃకరణములలో ఉండువాడు. కనుక అతడు తన మనస్సు ద్వారానే అందరి పూర్వరూపములను చూస్తూ ఉంటాడు. అంతేకాదు వారికి రాబో స్వరూపములను కూడా గ్రహిస్తూ ఉంటాడు. అజ్ఞాని నిద్రించుచున్నప్పుడు స్వప్నములో ప్రతీతమగు కల్పిత శరీరమునే తన నిజమైన శరీరంగా భావిస్తాడు. నిద్రించుచున్న లేక మెలకువతో ఉన్న వాస్తవ శరీరమును మర్చిపోతాడు. అలాగే జీవుడు కూడా తన పూర్వజన్మల స్మృతిని కోల్పోతాడు. వర్తమాన శరీరమును తప్ప పూర్వజన్మలకు సంబంధించిన శరీరములను కూర్చి ఏమాత్రము ఎరుగడు. మహాత్ములారా, జీవుడు ఈ శరీరమునందు కర్మేంద్రియముల ద్వారా ఇచ్చిపుచ్చుకొనుట, నడచుట, పరుగెత్తుట మొదలగు పనులను చేస్తూ ఉంటాడు. 5 జ్ఞానేంద్రియముల ద్వారా శబ్ద స్పర్శాది 5 విషయములను అనుభవిస్తూ ఉంటాడు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 ప్రాణములే కాక 16వది అయిన మనస్సుతో కూడి 17వది అయిన జీవుడు ఒక్కడే జ్ఞానేంద్రియ కర్మేంద్రియములకును మనస్సులకును సంబంధించిన విషయములను అనుభవిస్తూ ఉంటాడు.
తదేతత్ షోడశకలం లింగం శక్తిత్రయం మహత్ దత్తేను సంస్కృతిం పుంసి హర్షశోకభయార్తిదాం దేశజ్ఞోజిత షడ్వర్గో నేక్షన్ కర్మాణి కార్యతే కోశకార ఇవాత్మానం కర్మణాక్షాత్య ముఖ్యతి. 16 కళలతో సత్వాదులైన 3 గుణములతో కూడినదే జీవుని యొక్క లింగ శరీరము. ఇది అనాది. ఇదే జీవుని హర్ష శోకములకును భయమునకును బాధలకును గురి చేసి పదే పదే జనన మరణ చక్రములో పడవేయుచుండును. జీవుడు అజ్ఞానవశమున కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములని 6 శత్రువులను జయింపకున్నను తనకు ఇష్టము లేకున్నను వేర్వేరు వాసనలకు ఆకర్షితుడై ఎక్కువ కర్మలను చేస్తూ ఉంటాడు. పట్టు పురుగు వలె కర్మలనడి వలలో చిక్కుకొని అతడు మోహమునకు వశుడవుతాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే శవశః కర్మ గుణైః స్వాభావికైర్బలాత్. దేహధారి అయిన జీవుడు ఏ కర్మను చేయకుండా ఒక్క క్షణమైనను ఉండజాలడు. ప్రతి ప్రాణియును తన స్వాభావిక గుణములకు వశుడై బలవంతంగా కర్మలను చేస్తూనే ఉంటాడు. లబ్ధ్వా నిమిత్తమవ్యక్తం వ్యక్తావ్యక్తం భవత్యుత యథా యోని యథా బీజం స్వభావేన వలీయసా. ఏష ప్రకృతి సంగేన పురుషశ్చ విపర్యయః ఆసీత్ స ఏవ న చిరాదీశ సంగాద్ విలీయతే. అయం హి శుద్ధ సంపన్నశీల వృత్త గుణాలయః ధృతవ్రతో మృదుర్దాం తగ సత్యవాన్ మంత్రవిక్షుచిః. గుర్వజ్ఞతిథి వృద్ధానాం శుశ్రూషుర్నిరహన్ కృతః సర్వభూత సుహృత్సాధుర్మితవాగనసూయకః. దేహధారి అయిన జీవుడు ఏ కర్మను చేయకుండా ఒక్క క్షణమైన ఉండజాలడు. జీవుడు తన పూర్వజన్మల పుణ్యపాప సంస్కారములను అనుసరించి స్థూల సూక్ష్మ శరీరములను పొందుతాడు. అతని స్వాభావికమైన ప్రబలమైన వాసనలు ఒక్కొక్కసారి అతనిని తల్లి వంటి స్త్రీ రూపమును తండ్రి వంటి పురుష రూపమును కలుగజేయుచుండును. ప్రకృతి సంసర్గ కారణమున జీవుడు తనను తన వాస్తవిక ఆత్మస్వరూపమును మరచిపోయి లింగ శరీరమునే తాను అని భావిస్తాడు. భగవంతుని సేవించుట వలన అతడు ఈ భ్రమ నుండి శీఘ్రంగా బయటపడగలడు. ఈ అజామిలుడు పూర్వము గొప్ప శాస్త్రములను ఎరిగినవాడు. ఇప్పుడు అజామిలుడు దగ్గరికి వచ్చారు వాళ్ళు. శీల సదాచార షడ్గుణ సంపన్నుడు, బ్రహ్మచారి, వినయశీలుడు, జితేంద్రియుడు, సత్యనిష్ట గలవాడు, మంత్రవేత్త, బాహ్యాభ్యంతర శుచి గలవాడు. ఇతడు గురువులను అగ్నులను అతిథులను వృద్ధులను సేవించుచుండెడివాడు. అహంకార రహితుడు, సకల ప్రాణులకు హితమును కోరుచు వాటికి మేలు చేయువాడు. మితభాషి, ఇతరుల గుణములలో దోషములను ఎంచువాడు కాడు. ఏకదాసౌ వనం జాత పితృ సందేశ కృద్విజ ఆదాయ తథావృత్త ఫల పుష్ప సమిక్కుషాం తదర్శ కామినం కంచిచ్చూత్రం సహభుజిష్యయా పీత్వా చ మధుమైరేయం మదాఘూర్ణితనేత్రయా మత్తయా విశ్లధన్నీవ్యావ్యపేతం నిరపత్రపం క్రీడంతమనుగాయంతం అసంతమనయాంతికే దృష్ట్వా తాం కామలిప్తేన బాహునా పరిరంభితాం జగామహృక్షయ వశం సహసైవ విమోహితః స్తంభయన్నాత్మనాత్మానం యావత్ సత్వం యథాశ్రుతం న శశాక సమాధాతుం మనో మదనవేపితం. ఒకానొక నాడు ఈ బ్రాహ్మణుడు తన తండ్రి యొక్క ఆదేశానుసారం వనములకు వెళ్ళాడు. అతడ ఫల పుష్పములు సమిధలు కుశలు తీసుకుని ఇంటికి మళ్ళాడు. తిరిగి వచ్చు సమయమున కామాతురుడు లజ్జాహీనుడు అయిన ఒకడు మద్యమును తాగి ఒక వేశ్యతో గూడి విహరించుచుండగా అతడు చూశాడు. ఆ వేశ్య కూడా మద్యపానము చేసి మత్తిల్లి ఉన్నది. మత్తులో ఆమె కనులు తిరుగుచూ సోలిపోవుచుండెను. ఆమె అర్ధనగ్నయ్యి ఉండెను. అతను ఆ వేశ్యతో కూడి పాటలు పాడుతూ నవ్వుచూ వివిధములకు చేష్టలతో ఆమెను ప్రసన్నురాలినిగా చేసుకుంటున్నాడు. పుణ్యాత్ములారా, అతను తన భుజములపై అంగరాగాది కామోద్దీపక వస్తువులను పూసుకొని ఉన్నాడు. ఆ భుజములతో అతడు ఆ కులటను ఆలింగనమునర్చుకొనుచున్నాడు. అజామిలుడు వీరిని ఆ స్థితిలో చూచినంతనే మోహితుడై కామ వికారములకు లోనయ్యాడు. అజామిలుడు శాస్త్రజ్ఞానము ధైర్యము గలవాడు. కామోద్రేకమున చలించిన తన మనస్సును నిగ్రహించుకొనుటకు ప్రయత్నించాడు. తన శక్తిని పూర్తిగా కూడగట్టుకున్నను. మదన వికారములకు లోనయ్యున్న తన మనస్సును అదుపు చేసుకోలేకపోయాడు. తన్నిమిత్త స్మర వ్యాజగ్రహగ్రస్తో విచేతన తామేవ మనసా ఛాయన్ స్వధర్మాద్రామ. ఆ వేష కారణముగా కామపిశాచం అజామిలుని మనసును పూర్తిగా హరించను.
అతని సదాచారములు శాస్త్ర సంబంధమైన నిష్ఠలు అడుగంటే మనస్సులో ఆ వేశ్యను గూర్చి ఆలోచిస్తూ స్వధర్మములకు దూరమయ్యాడు. తామేవ తోషయామాస పిత్యేనాథేన యావతా గ్రామైర్మనోరమైః కామైః ప్రసీదేత యథా తథా విప్రాం స్వభార్యామ ప్రౌఢాం కులే మహతి లంభితాం విససచ్చాచిరాత్ పాపః స్వైరిణ్యాపాంగవిద్ధి యతస్తతశ్చోపనిన్యే న్యాయతో న్యాయతో ధనం బభారాస్యాః కుటుంబిన్యాః కుటుంబం మందధీరయం యదసౌ శాస్త్రముల్లంఘ్య స్వైరచార్యార్యగర్హితః అవర్తత చిరం కాలమఘాయూరశుచిర్మలాత్ తత ఏనం దండపాణేః సకాశం కృతకిల్బిషం నేష్యామో కృత నిర్వేషం యత్ర దండేన శుధ్యతి. ఆమెను ప్రసన్నురాలినిగా చేసుకొనుటకు ఆకర్షణీయమైన వస్తువులను తీసుకుని వెళ్ళి ఆమెకు ఇస్తూ ఉన్నాడు. తన తండ్రి సంపదను అంతయు ఆ కులటకే సమర్పించాడు. ఈ విధంగా ఆ వేశ్యను సంతోషపరచుటకై పడరాని అవస్థలు పడ్డాడు. స్వైరిణి అయిన ఆ వేశ్య యొక్క కడగంటి చూపులు అతని మనస్సును పూర్తిగా హరించివేశను. అతడు సత్వంశ సంజాతయు నవయువతయు అయిన తన భార్యను కూడా పరిత్యజించాడు. అతని పాపములకు హద్దే లేకుండెను. ఆ బుద్ధిహీనుడు న్యాయముగా గాని అన్యాయముగా గాని ఏదో ఒక విధంగా ధనమును సంగ్రహింపసాగాడు. అతడు ఆ వేశ్య యొక్క కుటుంబమును పోషించుటయందే నిమగ్నుడైపోయాడు. దేవదూతలారా, పాపాత్ముడైన ఈ అజామిరుడు శాస్త్రమును ఉల్లంఘించి విశృంఖలముగా నడుచుకున్నాడు. ఇతనిని పెద్దలు సత్పురుషులు గర్హించారు. చిరకాలము వేశ్య యొక్క అపవిత్రమైన ఆహారమును భుజించుచునే తన జీవితాన్ని గడిపాడు. ఇతని జీవితమంతా పాపభూయిష్టమే. ఇంతవరకును ఇతడు తన పాపములకు ఎట్టి ప్రాయశ్చిత్తములను కూడా చేసుకోలేదు. కనుక ఈ పాపాత్ముని మేము దండపాణి అయిన యముని కడుగు తీసుకుని వెళతాము. అచట ఇతడు తన పాపములకు తగిన శిక్షను అనుభవించి పరిశుద్ధుడు కాగలడు అన్నారు యమదూతలు. ఈ శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ప్రథమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.